టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ కొన్న హెలికాప్టర్‌ని చూసి వైఎస్ఆర్ భారతి పడినటువంటి ఆ విషయాలు చూస్తే ఒక్కసారిగా షాక్ అయితారు. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ తాజాగా హెలికాప్టర్ కొన్నారట. ప్రస్తుతం ఆ హెలికాప్టర్ ద్వారానే ప్రచారం చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఆ హెలికాప్టర్ ఖరీదు సుమారు 60 కోట్ల వరకు ఉంటుందట. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ బ్రాండింగ్‌ని కూడా ఆ హెలికాప్టర్‌లో వేసినట్టుగా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని అందులోనే జరపాలని అక్కడి నుంచి సేఫ్ ప్లేస్‌కి వెళ్ళి అంటే ఆయా నియోజకవర్గాల్లో పర్యటించాలంటే హెలికాప్టర్‌లో అయితేనే ఇప్పుడు సమయం కలిసొస్తుందని ఎన్టీఆర్ భావించారట. అందుకే తన మావయ్య చంద్రబాబు నాయుడు అలాగే ఇంకా బాబాయ్ కోసం ఈ హెలికాప్టర్‌ని కొత్తగా రెడీ చేయించారట ఎన్టీఆర్. ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి షాక్ అవుతోంది. వాళ్ళు హెలికాప్టర్‌లో పెట్టిన హెలీప్యాడ్‌లు లాంచ్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరని, జగన్ చేసిన పథకాలే ఆయన్ని ముందుకు నడిపిస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. నిజాలు మాట్లాడితే ఎవరికైనా సరే కోపమే వస్తుంది. అందుకే కోపగించుకున్నట్టుగానే అలాగే వెళ్ళిపోతే సరిపోతుందంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ గురించి వైఎస్ భారతి చెప్తూ ఎన్టీఆర్ డబ్బులు వృధా చేస్తున్నారని, చంద్రబాబు రారంటూ ఆమె చేసిన కామెంట్స్ అయితే తెలుగుదేశం పార్టీకి మరొక్కసారి కిక్ స్టార్ట్‌నిచ్చింది. ఎందుకు అంటే వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో సభ్యురాలుగా ఒక ఫ్యామిలీ మెంబర్‌గా కేవలం ఆమె మాత్రమే ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే షర్మిల గారు అలాగే విజయమ్మ గారు ఆయనకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి సంగతి తెలిసిందే.